ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రసాయన శాస్త్రం కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి, అట్లాగే వాటికి ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, ఆన్సర్స్ రెండు కూడా ఒకటేసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకాలు నీటితో చర్య జరిపినప్పుడు బలమైన క్షారాలను ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని క్షార మృతిక లోహాలు అని పిలుస్తారు. నెక్స్ట్ లేదా క్షారలోహాలు అంటే నెక్స్ట్ క్షారలోహాలు ప్రకృతిలో ఎందుకు స్వేచ్ఛా స్థితిలో లభించవు? వాటి యొక్క చర్యాశీలత ఎక్కువ ఉంటుంది. అధిక ధన విద్యుదాత్మకత కలిగి ఉండటం వలన క్షారలోహాలు ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభించవు. వెంటనే రియాక్షన్ జరిపి అవి వేరే మూలకాలతో కానీ అయాన్ చర్య జరిపి అణువులను ఏర్పరచుకొని ఉంటాయి కాబట్టి ఇవి స్వేచ్ఛా స్థితిలో లభించవు. నెక్స్ట్ ఇదొక ప్రాబ్లం చూడండి. 27 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కార్బన్ డైఆక్సైడ్ వాయు యొక్క ఆర్ఎంఎస్ వేగం ఎంత? ఆర్ఎంఎస్ వేగం సూత్రం √3RT/m = 3 × R. 3 అనేది ఫార్ములాలో ఉంది. R అంటే ఏంటి? 8.314 అనేది R వాల్యూ, స్థిరాంకం వాల్యూ అనమాట. 300 అంటే ఇది 27 డిగ్రీ సెంటీగ్రేడ్ని ఫారెన్హీట్లో మార్చి మనకు 300 వస్తుంది. బై m వచ్చి 0.00044 దట్ = మనకు 4 ఇది ప్రశ్న ఇలాగే వస్తుంది, మీకు ఇది నేర్చుకోండి. నెక్స్ట్ 200 గ్రాముల కాల్షియం కార్బోనేట్లో ఎన్ని మోల్ల కాల్షియం కార్బోనేట్ గలదు? మోల్ సంఖ్య = పదార్థం భారమే గ్రామ్ అనుభారం. పదార్థ భారం ఎంత ఇచ్చారు మనకి? ఇక్కడ 200 గ్రామ్స్ ఇచ్చారు. అంటే 200 గ్రామ్స్ బై 100 అనేది ఏమిటి? కాల్షియం కార్బోనేట్ యొక్క గ్రామ్ అనుభారం 100 కాబట్టి 200/100 = 2. సో 2 మోల్ అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ PCl5 gives rise to PCl3 + Cl2 అను చర్యలో KP KCల మధ్య సంబంధం రాయండి. చూడండి, KP = KC × RT పవర్ ΔN. ఇక్కడ ΔN = 2 - 1 దట్ = 1 అంటే ఇప్పుడు KP > KC అని మనం రాసుకోవచ్చు అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు తెలపండి. CaSO4 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. 2CaSO4H2O అని కూడా రాయొచ్చు. దీన్ని దంత వైద్యంలో వాడతారు. విరిగిన ఎముకలను అతికించడానికి ఉపయోగిస్తారు. సో విరిగిన ఎముకలను అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎముకలు చేతి కట్టు కడతారు, అదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అట్లాగే సీలింగ్లో కూడా ఉపయోగిస్తారు. POP అంటారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. POP చేపించాలా ఇంటికి పైన బాగా ఉండడానికి అంటారు, అంతా కూడా. సో గృహం చక్కగా రెడీ చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ CCl4 నీటిలో కరగదు, కానీ సిలికాన్ క్లోరైడ్ Cl4 అనమాట. CCl4 ఇక్కడ SiCl4 నీటిలో కరుగుతుంది. కారణాన్ని వివరించండి. అంటే CCl4 నీటిలో కరగదు, కానీ SiCl4 నీటిలో కరుగుతుంది. కారణాన్ని వివరించండి. SiCl4లోని సిలికాన్ అందు ఖాళీ డిఆర్బిటాలు ఉంటాయి కాబట్టి ఇది నీటిలో కరుగుతుంది. CCl4లో అలా ఉండదు. సిలికాన్ నీటి అణువుల నుండి ఒంటరి ఎలక్ట్రాన్ జంటను స్వీకరిస్తుంది అనమాట. కాబట్టి ఇది నీటిలో కరుగుతుంది. CCl4 నీటిలో కరగదు, కానీ కిరోసిన్లో కరుగుతుంది. అంటే కోవలెంట్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ క్రింది అణువులలో కార్బన్ పరమాణువు సంకరీకరణాన్ని తెలపండి. చూడండి, కార్బన్ డైఆక్సైడ్, డైమండ్, గ్రాఫైట్, ఫ్లోరిన్. కార్బన్ డైఆక్సైడ్లో sp సంకరీకరణం, డైమండ్లో వచ్చేసి గుర్తుపెట్టుకోలేదు sp2 sp3 సంకరీకరణం, గ్రాఫైట్లో వచ్చేటప్పటికి మళ్ళీ sp2 సంకరీకరణం, పుల్లరిన్లో వచ్చేటప్పటికి sp2 సంకరీకరణం అనమాట. ఒక డైమండ్లో మాత్రమే sp3 సంకరీకరణం, గ్రాఫైట్ పుల్లరిన్లో sp2 సంకరీకరణం ఉంటుంది కార్బన్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్లో sp సంకరీకరణం అనమాట. నెక్స్ట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని దేనిని పిలుస్తారు? ఒక ఉదాహరణ తెలపండి. చూడండి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ నీటిలో ఏర్పరిచే అవలంబనాన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. దీనిని ఆమ్ల విరోధి యాంటాసిడ్గా కూడా వాడుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లూయి ఆమ్లం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. లూయి ఆమ్లం అంటే ఏంటి? ఇతర పదార్థాల నుండి ఒక ఎలక్ట్రాన్ జంటను స్వీకరించే రసాయన జాతిని లూయి ఆమ్లము అంటారు. ఎగ్జాంపుల్ H+, బోరాన్ ట్రైఫ్లోరైడ్, ఇవన్నీ కూడా లూయి ఆమ్లాలు. నెక్స్ట్ కాస్టిక్ సోడా అంటే ఏమిటి? 2 ఉపయోగాలను తెలపండి. చూడండి, కాస్టిక్ సోడా వెరీ ఇంపార్టెంట్. సో ప్రయోగశాలలో దీన్ని కారకంగా ఉపయోగిస్తారు. సబ్బు, కాగితం, వస్త్ర పరిశ్రమలో కూడా దీనిని ఉపయోగిస్తారు, కాస్టిక్ సోడాను. ఓకే. నెక్స్ట్ 27 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 5 మోల్ల నైట్రోజన్ వాయువు గతి శక్తిని క్యాలరీలో కనుక్కోండి. చూడండి,
ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడు ఇదే ప్రశ్న అడుగుతుంటాడు, కాబట్టి మీరు బాగా నేర్చుకోండి. సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది, ఇవే ఉంటాయి అన్నీ కూడా. గతిజ శక్తి ఈకే ఈజ్ ఈక్వల్ టు 3/2 ఎన్ఆర్టీ. ఇక్కడ ఈకే ఈజ్ ఈక్వల్ టు 3/2 × 5 × 2 × 300. ఇక్కడ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్హీట్లో మార్చమని 300 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4500 క్యాలరీలు అని ఆన్సర్. ఇది మీకు ఎప్పుడు ఇదే క్వశ్చన్, ఇవే వాల్యూస్ వస్తాయి, కాబట్టి నేర్చుకోండి. నెక్స్ట్, సిలికోన్లు అంటే ఏమిటి, ఒక ఉదాహరణ ఇవ్వండి. ఆర్గానో తరగతికి చెందిన అణుపుంజాలు అన్నమాట ఇవి. నెక్స్ట్ సో పాలిమర్స్ అన్నమాట ఇవి R2SiO బాండ్, R2SiO బాండ్ టేకన్ n టైమ్స్ యూనిట్లు, అనేక పర్యాయాలు పునరావృతం అయ్యే పదార్థాలు. అంటే అవే ఒకదానికొకటి చైన్ లింక్ లాగా ఉంటాయి. దాంట్లో బేసిక్ యూనిట్ R2SiO, అది టేకన్ n టైమ్స్ అని చూపిస్తారనమాట. దీన్ని మనము సిలికోన్లు అంటారు. ఎగ్జాంపుల్ CH3SiCl3. నెక్స్ట్, పొడి మంచు అంటే